మేమైతే ఉస్కోటికి బయలుదేరేసాము. అందరం రెడీ అయిపోయాము. బండిలో స్టార్ట్ చేసినాము. కానీ నా బండి మా వాడు కిక్ కొడతా సెల్ఫ్ కొడతా ఉన్నాడు. కానీ సెల్ఫ్ కాదు, అది కిక్ కొడితే ఒక్క దెబ్బకు స్టార్ట్ అయిపోతుంది. నేను చెప్పాను కదా, అంతే, ఒక్క దెబ్బకు స్టార్ట్ అయిపోయింది. చూడండి, మన బండి కదా. సరే అని చెప్పి అందరం మూవ్ అయిపోయాము. సిగ్నల్ కాడికి వచ్చేసాము. సిగ్నల్ అయిపోగానే పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ కాడ పెట్రోల్ పట్టించుకుందాం అనుకున్నాము. సరే అని చెప్పి అందరం ఆగాను. పెట్రోల్ పట్టిస్తూ ఉన్నాము. మన హీరో అతను హెల్మెట్ వేసుకోండి అతను. సరే అని చెప్పేసి మనం కనపడాలి కదా, సెల్ఫీ వీడియో తీసుకున్నాను. సెల్ఫీ వీడియో తీసుకుంటే మన హరీష్ మామ కాడికి వెళ్ళాను. హరీష్ మామ అయితే బైక్ మీద రేసులో నక్కున్నాడు. సరే అని చెప్పేసి మామని చూశాను. మామ నైస్గా చూసాడు మన సరే అని చెప్పేసి మూవ్ అయ్యాము. ఇంకా బయలుదేరాం పెట్రోల్ బంక్ నుంచి. మామ అయితే కార్ని క్రాస్ చేయాలనుకున్నాడు. కారు ఏమో ఫాస్ట్లో వెళ్తా ఉంది. మామ, నువ్వు ఎందుకు రిస్క్ చేయొద్దు అని చెప్పిన, నేను కూడా వినకుండా క్రాస్ చేయాలంటేనని చెప్పి వెళ్తా ఉన్నాడు. ఇది బెంగళూరు మెట్రో. ఇది మెట్రో కింద వెళ్తున్నాము. మన కుల్ఫీ మామ అండ్ హీరో, మన హీరో. ఇది 200 కదరా? 100 200 100 400. ओके, थैंक यू। 20 रुपया दे, 20 रुपया। 20 रुपये में पार्स का लिए ये ना उधर दे। नो नो, తెలుగు రాదు నీకా? ఎక్కడ వాళ్ళు మీరా? తమిళనాడా? అందరం మనం ఒకటేలే. తెలుగు, తమిళ్, కన్నడ. తెలుగు రాదండి, ఎక్కడ ఉండే అర్థమైంది నీకు? అది వచ్చు నీకు, అబద్ధాలు చెప్పకు, మాట్లాడరు కాకపోతే. ఓకే, బాయ్. సరే అని చెప్పేసి కదిలేసాము. మళ్ళా స్కూల్ దగ్గరికి రాగానే జెండా పట్టుకొని ఫోటో తీసుకున్నాను. ఫోటో తీయాలంటే వాడు వీడియో తీసేసాడు. సరే మనం వీడియోలో కనపడతాం కదా అని చెప్పేసి వచ్చేసాము. సరే అని చెప్పి హరీష్ మామ నేను ఒకటే బైక్ కాబట్టి మేమిద్దరం ఒక దగ్గరే ఉన్నాము. ఇదిగో మా తమ్ముడు కొంచెం తొందర ఎక్కువ, నేను తీసుకున్నానని చెప్పి వాడు కూడా తీసుకోవాలనుకుంటాడు. అయినా కూడా ఒప్పుకోడు. సరే అని చెప్పేసి జెండా ఊపుతా ఉన్నాడు. తీసిన నూనె కూడా అది ఏడ బిర్యానీ చేస్తారు, భలే ఉంటుంది బిర్యానీ మాత్రం. మీరు వచ్చినప్పుడు తినండి ఒకసారి, చిన్నగా ఉండదు. సరే అని చెప్పి అందరమే రెడీ అయిన బిర్యానీ షాపు. సరే అని చెప్పేసి ఇంకా అందరం కలిసి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళంగానే అండాకాడికి అయితే నేను టోకన్ తీసుకుని వెళ్ళిపోయాను. టోకన్ తీసుకుని వెళ్ళిపోగానే ఆ పక్క నుంచి ఏందో సింహం వస్తున్నట్టు అనిపించింది. అది చూస్తే ఏమో చిన్నగా లేదు, ఈ దబర చూస్తే మొత్తం తినాలనిపించింది. కానీ ఇది చూస్తే సింహం ఉన్నట్టుంది. పట్టుకొని పెరిగిందంటే మన సామాన్ మొత్తం పోతుంది. సరే అని చెప్పి మనం జాగ్రత్తగా ఉన్నాము. అండాకాడికి వెళ్ళిపోయాను. అండా ఓపెన్ చేయగానే వాళ్ళ గమ్మత్తు వాసన తగిలింది. సరే అని చెప్పేసి అన్న ఒక బిర్యానీ ఇవ్వను అని చెప్పేసి మా కుల్ఫీ అయితే అప్పుడే తీసేసుకున్నాడు బిర్యానీ. సరే అని చెప్పి అందరమే వెళ్ళిపోయినాము లోపలికి. అందరం కూర్చొని ఉన్నాము. ఇదిగో వీడు మాల, డాన్స్లో హరీషు, కుల్ఫీ, ఆ పక్క నేనేను. ఇదిగో మా ఊరు మాత్రం ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు. లవర్ ఉందే ఉంటాడు నాకు, కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు వాడు. బిర్యానీ అయితే భలే ఉంది. ఈ అంకుల్ కాడికి వచ్చినాము. ఈ అంకుల్ మాత్రం డబ్బులు ఇద్దాం అనుకున్నాం, కానీ మాకు డబ్బులు లేవు, అంతా ఫోన్పేనే కదా, అందుకని మేము డబ్బులు అయితే ఇవ్వలేకపోయాము అంకుల్కి. సారీ అంకుల్ అని చెప్పేసి బయలుదేరేసాము. సరే అని చెప్పేసి ఇంకా జెండాలు ఒప్పుతా ఉన్నాము వెనక చేరి. వాడు మాల వీడియో తీస్తూ ఉన్నాడు. వాడు వీడియో అడ్డంగా తీసాడని చెప్పి కూర్చుని తిట్టేసాను నేను కోపం వచ్చి. సరే అని చెప్పి మన మాలనే కదా సర్దుకొని పోతాడు, వాడు అట్టంటే పొడుచుకోడు. ఇది బిర్యానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.